జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం, అందరికీ వినిపిద్దాం. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము. ఆదికాండము 17వ అధ్యాయము. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు: నేను అమిత శక్తిగల దేవుణ్ణి. నా సముఖములో నిందారహితుడుగా మెలుగుతూ ఉండు. నీకు నాకు మధ్య నా ఒడంబడిక సుస్థిరం చేస్తాను. నీ సంతతి సంఖ్య అత్యధికం చేస్తాను. అబ్రాము సాష్టాంగపడ్డాడు. దేవుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు: ఇదిగో విను, నా ఒడంబడిక నీతో చేశాను. నీవు అనేక జనాలకు తండ్రివి అవుతావు. ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు, అనేక జనాలకు నిన్ను తండ్రిగా చేశాను గనుక నీకు అబ్రాము అనే పేరు ఉంటుంది. నేను నిన్ను చాలా ఫలవంతంగా చేస్తాను. నీ సంతానం వేరు జనాలయ్యేలా చేస్తాను. నీ సంతానములో కొందరు రాజులు కూడా అవుతారు. నాకు, నీకు, నీ తరువాతి తరాలలో నీ సంతతి వారికి మధ్య నా ఒడంబడిక సుస్థిరం చేస్తాను. నేను నీకు, నీ తరువాత నీ సంతతి వారికి దేవుడై ఉంటాను. ఇదే శాశ్వతమైన నా ఒడంబడిక. అంతేగాక నీకు, నీ తరువాత నీ సంతతి వారికి మీరు పరాయి వారుగా కాపురం ఉంటున్న ఈ దేశాన్ని ఇస్తాను. ఈ కానాను దేశమంతా ఎప్పటికీ ఆస్తిగా ఇచ్చి వారికి దేవుడుగా ఉంటాను. దేవుడు అబ్రాముతో ఇంకా అన్నాడు: నీవైతే నా ఒడంబడికను అనుసరించి నడుచుకోవాలి. నీ తరువాత నీ సంతతి వారు కూడా వారి తరాల్లో దాన్ని అనుసరించి నడుచుకోవాలి. నాకు, నీకు, నీ తరువాత నీ సంతానానికి మధ్య ఉన్న మీరు అనుసరించవలసిన నా ఒడంబడిక ఇదే. మీలో ప్రతి మగవాడు సున్నతి సంస్కారం పొందాలి. మీరు సర్వాంగ చర్మం కొనను ఛేదించాలన్నమాట. నాకు, నీకు మధ్య ఉన్న ఒడంబడికకు ఇది గురుతుగా ఉంటుంది. మీలో ప్రతి పిల్లవాడికి 8వ రోజున సున్నతి చేయాలి. అతడు మీ ఇంట్లో పుట్టినవాడైనా, మీ సంతానము కాక మీరు డబ్బిచ్చి విదేశీయుని దగ్గర కొన్నవాడైనా పర్వాలేదు. అన్ని తరాల్లోనూ మగవారందరికీ సున్నతి చేయాలి. మీ ఇంట్లో పుట్టినవాడు, డబ్బిచ్చి కొనుక్కున్నవాడు తప్పక సున్నతి పొందాలి. ఇలా మీ శరీరాల్లో నా ఒడంబడిక నిరంతరమైనదిగా ఉంటుంది. మర్మాంగ చర్మంలో సున్నతి లేని ప్రతివాడు తన ప్రజల్లో లేకుండా పోవాలి. అలాంటి వాడు నా ఒడంబడిక మీరుతున్నాడు. దేవుడు అబ్రాముతో ఇంకా అన్నాడు: నీ భార్య షారై సంగతి నీవు ఆమెను షారై అనకు. ఇక మీదట ఆమె పేరు షారా. నేను ఆమెను దీవించి ఆమె వల్ల నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తాను. ఆమెను ఆశీర్వదిస్తాను. ఆమె వేరు జనాలకు తల్లి అవుతుంది. ఆమె సంతానములో వేరు ప్రజల రాజులు ఉంటారు.